హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బండి సాయి నాయుడు వ్లాగ్స్. ఏంటి ఈరోజు ఈ పిల్ల ఏం చూపిస్తుందనే కదా చూస్తున్నారు మీరు. ఈరోజు అయితే మా ఇంటి పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లోని మెగా పేరెంట్స్ ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారండి. అది దేనికి అంటే కనుక పిల్లల యాక్టివిటీస్ అన్నీ ఎలాగున్నాయి అలాగనేసి అని అందరికీ తెలియడానికని అయితే చేశారు. దీనికైతే మాత్రం కోట్ని బాలాజీ గారిని అండ్ అలాగే ఎంపీటీసీ తోటాడి విజయ్ గారిని ఇంకా అలాగే మా ఊళ్ళోని కొంతమంది నాయకుల్ని అందరినీ అయితే ఇన్వైట్ చేశారండి. చూస్తున్నారు కదా మీరే అక్కడ ఎలా సెలబ్రేట్ జరిగిందో అదంతా కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఈ అమ్మాయి అయితే ఇంగ్లీష్లో డిబేట్ ఇచ్చిందండి. స్పీచ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చెప్పింది. మీరే వినండి. నేనైతే ఒరిజినల్ వాయిస్ వదిలేశాను. They expect from the children to develop their skills and they also expect from teachers knowledge and వింటున్నారు కదండి మీరే. తినైతే మాత్రం స్పీచ్ అయితే చాలా బాగా చెప్పిందండి. యాక్చువల్గా ఇంతమంది ముందు స్పీచ్ ఇవ్వాలంటే అది స్టేజ్ మీదకి ఎక్కి ఈ వయసు అమ్మాయికి అయితే మాత్రం కొంచెం ఫియర్ ఉంటుంది కదండి. తనైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చెప్పింది. కొంచెం ఫియర్ అయితే ఫీల్ అయ్యింది కానీ స్పీచ్ అయితే మాత్రం చాలా బాగా చెప్పిందండి. ఇంకా మీరైతే చూస్తున్నారు కదా మధ్యలో హెడ్ మాస్టర్ గారు అండి ఆయన అయితే వచ్చి మైక్ పనిచేయట్లేదని మైక్ అయితే మార్చేసి అయితే తనకైతే ఇచ్చారు. ఇంకా మిగిలిన పిల్లలు స్పీచ్ అయిపోయిన తర్వాత మిగిలిన పిల్లలందరూ కూడా ఫోక్ సాంగ్కి డ్యాన్స్ అయితే వేశారు. ఈ డ్యాన్స్లన్నీ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా మీరు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క గ్రూప్ విత్ కోలాటంతో డ్యాన్స్లు అవి అయితే చాలా అంటే చాలా బాగా వేశారండి. ఇలా కొన్ని డ్యాన్స్లు అయిన తర్వాత మా ఊళ్ళోని ఎంపీటీసీ గారు అండి తోటాడి విజయ్ గారు ఇంకా మిగిలిన నాయకులు అందరూ కలిసి అయితే పేరెంట్స్ తోటి ప్రతిజ్ఞ అయితే చేయించారండి. అదేంటో మీరే వినండి. ఒరిజినల్ వాయిస్ వదిలేసాను. ఇలా ప్రతిజ్ఞ చేయించిన తర్వాత ఈ అమ్మాయి అయితే వివేకానందుడి గురించి ఒక స్పీచ్ ఇచ్చిందండి. ఈ అమ్మాయి మాట్లాడిన స్పీచ్లోని వర్డ్స్ అన్నీ కూడా 150 years బ్యాక్ అంటే ఆయన వివేకానందుడు గారు ఏమైతే చెప్పారో ఆ వర్డ్స్ అన్నీ కూడా తినైతే మాత్రం ఈరోజు స్పీచ్లో చెప్పిందండి. మీరే వినండి. తిన కూడా స్పీచ్ అయితే చాలా అంటే చాలా బాగా చెప్పిందండి. యాక్చువల్గా ఈ స్పీచ్లన్నీ ఉన్నాయి కానీ కోటి బాలాజీ గారు కూడా స్పీచ్ ఇచ్చారండి. ఆ వీడియో అయితే మిస్ అయ్యింది. మిగిలినవన్నీ క్యాప్చర్ చేశారు కానీ మా వాళ్ళు ఇంకా ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. బట్ నేను వేరే వాళ్ళని అడిగాను కానీ వాళ్ళ దగ్గర కూడా ఆ వీడియో అనేది నాకు దొరకలేదు. ఇంకందుకని చెప్పేసి నేను అది యాడ్ చేయడానికి అయితే అవ్వలేదు. ఇంకా తిన స్పీచ్ కూడా అయిపోయిన తర్వాత స్కూల్లోని పిల్లలందరూ కూడా పేపర్ క్రాఫ్ట్ ఫ్లవర్స్ అవి తయారు చేశారండి. అంతేకాదండి ఆ పిల్లల పేరెంట్స్కి ముగ్గుల పోటీ కూడా కండక్ట్ చేశారు. అందులో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ అవి కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా మీరే. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మిగిలిన పిల్లలు ఇంకా డ్యాన్స్లు అవ్వలేదు అలాగనేసి అని ఇంకా అలా డ్యాన్స్లు అవి వేస్తూనే ఉన్నారు. ఇంకా ఇది ఇలా జరుగుతూ ఉంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను మార్నింగ్ అయితే రావడానికి అవ్వలేదు. నాకు ఇంట్లో కొంచెం పని ఉండడం వల్ల నేనైతే రావడానికి అవ్వలేదు. నేనైతే ఆఫ్టర్నూన్ 2కి అయితే వచ్చానండి. ఇంకా పిల్లలు చూసినట్టు కదా టేబుల్స్ అండ్ అలాగే రైమ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా చెప్పారు. నేను ఇప్పుడైతే సండే అయితే వదిలేసాను. మీరే వినండి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సాంగ్స్ ఉన్నాయి. మేము ఇంకా చాలా సాంగ్స్ అయితే నేర్చుకున్నాం అలాగనేసి అని చెప్పేసి పిల్లలందరూ రెడీగా ఉన్నారు కదండి శారీస్ తోటి. వాళ్ళైతే డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారు. ఇంకా మిగిలిన పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇంకా చాలామంది అయితే వెళ్ళిపోయారండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి వచ్చారు కదండి ఇంకా చిన్న చిన్న పిల్లలు. వాళ్ళైతే మాత్రం నేను 2కి వచ్చానని చెప్పాను కదండి. నేనైతే మాత్రం వెళ్ళేసరికి కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోయారు. మాకు ఇంటి దగ్గర పళ్ళు ఉన్నాయి అండ్ అలాగే
లేట్ అయిపోతుంది అలాగనేసి అని చెప్పారండి. యాక్చువల్గా మా ఊళ్ళో కోతల టైం అండి, అక్కడికి వెళ్ళిపోవడానికి అయితే పేరెంట్స్ అయితే మాత్రం తొందర చూపించారు అంతే, లేదంటే మాత్రం ఈవినింగ్ వరకు ఉంటారు. అయినా చాలామంది పేరెంట్స్ అయితే ఉన్నారండి. ఇంక ఈవిడైతే మా స్కూల్ చైర్మన్ అండి. ఇంకా వీళ్ళందరూ డ్యాన్స్ కూడా పక్కన కూర్చొని అయితే ఆవిడైతే చూస్తున్నారు. పిల్లలు అయితే మాత్రం డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు, చూస్తున్నారు కదా మీరే. వీళ్ళైతే మాత్రం యాక్చువల్గా ఒక 10 to 7 days నుంచి చిన్న మ్యూజిక్ పెట్టుకొని ఇక్కడ ఈ ప్లేస్లోని వాళ్ళు రోజు ప్రాక్టీస్ అవుతున్నారండి. ఏంటి వీళ్ళు ఎలా ప్రాక్టీస్ అవుతున్నారు, యాక్చువల్గా డ్రిల్ పీరియడ్లోని వాళ్ళు ఈ యాక్టివిటీ కూడా నేర్పిస్తున్నారేమో అని అయితే నేనైతే అనుకున్నాను. కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అది చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు ఎంత కష్టపడ్డారో ఇన్ని రోజులు బట్టి, దానికైతే ప్రతిఫలం దక్కిందండి. చాలా అంటే చాలా బాగా చేశారు డాన్స్లు అవన్నీ కూడా. ఇంకా వీళ్ళందరూ కూడా రెడీ అవ్వడం కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా వీళ్ళు ఉన్నారు కదండి పిల్లలందరూ డ్యాన్స్ అండ్ అలాగే రెడీ అవ్వడం కూడా ఎంత బాగుందో. ఇంకా ఇదంతా అవుతూ ఉండే లేట్ అయిపోతుంది కదా, సరే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి నేనైతే వెళ్ళిపోదామని అంటే, అక్క మా డాన్స్ చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోతే ఇప్పటి వరకు గర్ల్స్ వేసారు కదా మేము కూడా వేస్తాం చూడని డీజే టిల్లు సాంగ్కి అయితే మా పిల్లలందరూ అయితే ఇరగదీసేసారండి. వాళ్ళ డాన్స్ అయితే మాత్రం అమ్మ చాలా బాగా చేశారండి. వీళ్ళైతే మాత్రం మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఊళ్ళోని మెగా పేరెంట్స్ ఈవెంట్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది రాష్ట్రం అంతా చేస్తున్నారని చెప్పేసి నేనైతే వార్తల్లో చూశానండి. అందుకే స్కూల్కి అయితే వెళ్ళాను వీడియో క్యాప్చర్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.